దేశం మీ వైపు, మీ పార్టీ వైపు చూసేలా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. పిల్లలకగానే పండుగ కాదు. కొన్ని చేసుకొని చెప్పండి. చేతులెత్తేసారు ఆయన. సుధారి ప్రీతి కేసు ఐఎమ్ ఆన్ రికార్డ్. కంటికి కన్ను, పంటికి పన్ను, దేనికైనా సై ఉన్న రాజకీయ నేపథ్యం ఉందా? ఆ రక్తం ఏమన్నా నాకు ఎక్కువగా. నాయకుడి నిస్ఫూర్తి. ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్. సూటిపోటి మాటలతో మీ నాయకుడిని తుట్లు పొడిచే సమయంలో మా ఫస్ట్ విక్టరీ అది. థ్రెటనింగ్ కాల్స్, బెదిరింపులు. నన్ను ఎలిమినేట్ చేసుకోండి, ఐఎమ్ నో మోర్ అన్నట్టు. ఆయనతో పాటు పనిచేసే మీ అందరూ కూడా అంతేనా? మీరు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తే ఎంతో భయపడరా? మాకు ముందు చెప్పింటే గినా మేము అసలు పెళ్ళే చేసుకుంటాం కదా అని కూడా అన్నారు. వాళ్ళకు వచ్చినంత మైలేజ్ మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు మాట్లాడిన లంభాషలు, భాషలు. మహాసేన రాజేష్ అనేవాడు పవన్ కళ్యాణ్ ఓడిస్తా ఉన్నాడు. ప్రగల్భాలు, ఇంత గొప్పలు. ఆయన మాటను చిల్లిగా కూడా లెక్క చేయలేదు. కూటమి ధర్మాన్ని బ్రేక్ చేసినట్ట కాదా? తెలుగుదేశం పార్టీ ఒక ధృతరాష్ట్ర కౌకిలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంపాక్ట్ అని అనుకోవచ్చా? ఈ న్యాయాలు ఎవరైతే మాట్లాడారో ఈ 5 ఏళ్ల పాటు ఒక్కొక్క న్యాయాలను తీసుకొచ్చి ప్రొటెక్టెడ్ పొలిటీషియన్ జగన్ అనే వ్యక్తి. కెన్ యూ ఇమాజిన్ దిస్? నువ్వు ముద్దు రేటు కూర్చోడానికి 40 లక్షల. మీ అమ్మ, మీ తాత, మీ నాయన. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఏ పార్టీ అయినా తన సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అంతే బలమైన అధికార ప్రతినిధులు ఉండాలి. తన బలమైన ఆర్గ్యుమెంట్ తోటి జనసేన వాణిని మరింత బలంగా వినిపించిన జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటుగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఎదిగిన ప్రస్థానం, ఆయన నాయకునిగా ఎదుగుతున్న తీరు, ఇవన్నీ ఒక్కసారి మనం చూస్తే జనసేన పార్టీకి ఇతర పార్టీలకు ఆ డిఫరెన్స్ ఏంటో కూడా తెలుస్తుంది. సహజంగా ఇతర పార్టీలో నాయకుడు కావాలంటే డబ్బు ఉండాలి, లేకపోతే రాజకీయ వారసత్వం ఉండాలి. కానీ అవేవి కాకుండా సంకల్ప బలం, సమాజం పట్ల బాధ్యత ఉంటే చాలు ఒక నాయకుడికి ఎదగచ్చని జనసేన పార్టీలో వివేక్ గారు నిరూపించారు. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో వివేక్ ఉన్నారు. వివేక్తో మాట్లాడదాం. నమస్కారం వివేక్ గారు. నమస్తే కిరణ్ గారు. మీకు కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా కంగ్రాట్స్ అండి. మీ కృషి, మీ జన సైనికుల కృషి అంతా ఫలించి ఇవాళ దేశం మీ వైపు, మీ పార్టీ వైపు చూసేలా రిజల్ట్ ఇచ్చారు జనం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ శుభ సందర్భంలో? మొట్టమొదటిగా ఈ విజయంలో ప్రధాన భూమిక పోషించిన మా అధినేత అందరికీ తెలుసు. ఒక పార్టీ అధినేతగా 10 ఏళ్ల పాటు క్షేత్రస్థాయిలో మానసికంగా, శారీరకంగా, సమాజపరంగా నలుగుతూ ఆయన 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయి ప్రజానాయకుడుగా ఎదిగిన తీరు కూడా ఒక కొత్త తరానికి రాజకీయాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తూనే, రాజకీయాలంటే కేవలం ఒక ధనదోపిడీ లేకపోతే పదవీ కాంక్షనే కాదు, ప్రజలకు బాధ్యతతో పని చేయాలి, మనం కేవలం ధర్మకర్తలం అనే ఒక స్టాండ్ తీసుకొచ్చారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండర్ హిస్ లీడర్షిప్ టు వర్క్ ఇన్ జనసేన పార్టీ అండ్ మై ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. మీరు గతంలో ఏవైతే అంటే మీరు భాషలు చేశారో, మీరు హామీలు ఇచ్చారో, మీరు ఒక సిద్ధాంతాల గురించి మాట్లాడారో, అవన్నింటినీ కూడా ఇవాళ నిలుపుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా. అది సాధ్యమవుతుందా? మీరన్న పాయింట్లో ఆన్సర్ ఉంది. అలాగే దానికి సంబంధించిన మరికొంత వివరణ కూడా ఇస్తాను. రాజకీయాల పట్ల ఎప్పుడైతే బాధ్యత ఉందనేది మా అధినేత ఒక స్టాండ్ తీసుకున్నారో, ఆ రోజే మానసికంగా మేము యువతగా, పార్టీ సైనికులుగా ఆయన చూసి స్ఫూర్తి పొంది రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులుగా కొన్ని వందల వేల లక్షల యువత, ఈరోజు 40 లక్షల పైగా యువత కూటమి ప్రభుత్వానికి ఓటేయగా, వారికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించి కూడా దాదాపు మన కూటమి నుంచే జనసేన సింహభాగం మార్పు రాజకీయాల్లో తీసుకురావాలని ఆయన ఆలోచన విధానం కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది.
సంబంధం లేని వ్యక్తులు కూడా అవును పవన్ కళ్యాణ్ గారు ఆ, ఒక బాధ్యత కలిగిన రాజకీయాలు చెయ్యాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు చాలా మంది యువతను ప్రేరేపణతోనే కాదు ఆలోచింపజేసింది. అయితే మీరు అన్నట్టు చిరంజీవి గారి ఎపిసోడ్ ఎందుకు తీశారంటే ఆ స్థానం నిలబెట్టుకోవడానికి ఆయన గత 10 ఏళ్లుగా కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు మన అధికారం చేపడతామని తెలిసే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఓకే, పోరాట యాత్ర డే 1 నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేశాను. క్షేత్రస్థాయిలో ఇలాగ మీతో పాటు యువతకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు ఆ బావిలో నీళ్లు స్వయంగా తాగి రుచి చూసి ఈ నీళ్ళ మీరు తాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉందా రాష్ట్రం? క్షేత్రస్థాయిలో ప్రతి దశలోనూ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపురం వరకు చూసిన ప్రతి దశలో ఆయన కొన్ని వందల రకాలైన ప్రజల ఇన్పుట్స్ కావచ్చు, క్షేత్రస్థాయిలో సమస్యలు కావచ్చు తెలుసుకుంటూ వాటికి సంబంధించిన లోతుగా అధ్యయనాలు బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంది. మాలాంటి వాళ్ళని కొందరు ఆయన హైర్ చేసుకున్నారు. తర్వాత మరికొంతమందిని పరిశీలకులుగా లేకపోతే అనుభవజ్ఞులుగా ఇంటెలెక్చువల్ పీపుల్తో మాట్లాడుకున్నారు. వాటికి సంబంధించి పరిష్కారాలు రాశారు. ఈ రోజు నిన్న మొన్న ఆయన డిప్యూటీ సీఎంగా కూర్చున్నప్పుడు అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఒక సినిమా స్టార్ గా అనుకున్నాం కానీ ఆయనలో లోతైన పరిశీలన, ప్రతి సమస్య మీద ఆయనకు అవగాహన ఉంది అని అన్నారు. బాగుంది. ఆ మాట సరిపోదా? ఓకే, బాగుంది, మీరు చెప్పారు, బాగుంది. ప్రతి సమస్యను అధ్యయనం చేశాడు, పరిష్కారాలు రాసుకున్నారు, అధికారంలోకి వచ్చాను. అవి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలిగా, పరిష్కరించాలిగా. ఉదాహరణకు మీరు సుగాలి ప్రీతి కేసు ఉంది. ఇవాళ డే 1 నుంచి ఆడపిల్లలు తప్పిపోతున్నారు అన్నప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతున్నది ఎస్ మొన్నటి వరకు సుగాలి ప్రీతి అన్నావుగా, మరి సుగాలి ప్రీతి కేసు ఏమన్నా మరి టేకప్ ఎందుకు చేయొద్దు? అలాగే మీరు అనేక సిద్ధాంతాలు పెట్టుకుంటారు. అంటే కొంచెం కొంచెం డీవియేట్, డైవర్షను అనేది రాజీ పడ్డం అనాలేమో. ఒక రకంగా చెప్పాలంటే రాజీ పడే పరిస్థితులు ఏమన్నా కనపడుతున్నాయా? నేను అసలు డబ్బు రాజకీయాలు చెయ్యను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. డబ్బులు పంచడం ఇష్టం లేదు నాకు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ మొన్న రాజకీయాల్లో డబ్బులు పంచడం గురించి ఆయన చేసిన స్టేట్మెంటు చేతులెత్తేశారు. ఆయన అంటే రాజీ పడ్డారా? ఇంకా మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. నాకైతే ఇష్టం లేదు అన్నారు. సో అక్కడ రాజీ పడ్డారా? ఇప్పుడు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు రాజీ పడుతున్నారా? లేకపోతే పర్యావరణానికి సంబంధించిన అంశాలు రాజీ పడుతున్నారా? సో ఒక్కొక్కటి మొన్న గతంలో మీరు జనంలో తిరిగి వాళ్ళతో తెలుసుకున్న అంశాలన్నీ ఎక్కడైనా రాజీ పడుతున్నారా అని ఒక చిన్న సందేహం. అబ్సల్యూట్లీ నో. ఫర్ దట్ క్వశ్చన్ అబ్సల్యూట్లీ 100కు 200% నో చెప్పగలను. ఎందుకంటే మీరు అడిగిన సుగాలి ప్రీతి అంశము మేము అధికారంలోకి చేపట్టి ఆయన సీట్లో కూర్చొని పోయిన నెల 19, ఈ నెల 23, కేవలం 32 రోజుల పరిపాలన ఆయన చైర్లో కూర్చొని వెరీ టూ ఎర్లీ. బికాస్ ఎందుకు టూ ఎర్లీ అంటున్నానంటే ప్రాధాన్యత క్రమంలో ఖచ్చితంగా సుగాలి ప్రీతి అనేది మా మొదటి వరుసలో ఉన్న ప్రాధాన్యత కేసుల్లో సుగాలి ప్రీతి అనేది ఎప్పటికీ ఉంటుంది. అది పరిష్కారం అయ్యే వరకు కూడా ఐఎమ్ ఆన్ రికార్డ్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ. ప్రెసిడెంట్ గారు ఇచ్చిన మాట ప్రకారము ధైర్యంగా చెప్పగలం, మేము ఎవరైనా సరే వారికి న్యాయం చేసి తీరుతాం. అలాగే ఎందుకంటే టూ ఎర్లీ ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ కూటమి ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాటు జరిగిన నష్టం ఏదైతే ఉందో చాలా అబండెంట్ గా ఉంది, చాలా వాస్ట్ గా ఉంది. మాకు కొంచెం వెసులుబాటు వస్తే నేరపూరితమైనటువన్నీ శ్వేతపత్రాలు తీసి ముందు ప్రజల ముందు ఉంచిన తర్వాత మా అధినేత పర్సనల్ గా ఇచ్చినట్టు, లైక్ మన డొక్కా సీతమ్మ గారి సంబంధించిన క్యాంటీన్లు పేర్లు పెట్టేటి, మాకు పర్సనల్ గా కొన్ని యువత మీద పెట్టుకున్న నమ్మకాలని మేము నిలబెట్టే క్రమంలో లైక్ సుగాలి ప్రీతి విషయాలు కానీ ఇవన్నీ 1 by 1 టేకప్ చేస్తాం డెఫినెట్ గా. అంటే నాకేమనిపిస్తుంది, మేము డీవియేట్ అవ్వడం కూటమి ప్రభుత్వం కదా, కొన్ని మేము అమలు చేయలేకపోవటానికి కూటమి ప్రభుత్వం అదే ఉండడం కారణం అని ఏమన్నా చూపిస్తారా? నో, నేను అదే చెప్పబోతున్నాను. ఆయన ప్రాధాన్యత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుపోవాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు ప్రతిదీ బేరీజు వేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుందనే భరోసాని ఎన్నికల ముందు ఇచ్చారు. పీఠం ఎక్కిన తర్వాత కూడా పలు సందర్భాలు శాసనసభాపక్ష మీటింగ్ లో కావచ్చు, నిన్న జరిగిన మీటింగ్ లో కావచ్చు, కళ్యాణ్ గారి అభిప్రాయాలు ప్రభుత్వంలో ఎప్పటికీ తీసుకుంటూనే ఉంటామనే సంకేతాన్ని ఇవ్వగలిగాము. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్న, లాస్ట్ లో అడిగారు, ఏం ప్రశ్న అది? రాజీ పడతారు? రాజీ నెవర్, ఇట్ నెవర్ బి.
అది 100% అబ్సల్యూట్లీ నో. ఎప్పటికీ రాజీ అనేది ఉండదు. బికాస్ ఆయన ఇచ్చిన స్టాండ్ ప్రతి ఒక్కటి నెరవేర్చే బాధ్యత తీసుకున్నాక, మీకు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు కాశ్మీర్లో అమ్మాయి తప్పిపోయింది, ప్రజావాణి కార్యక్రమంలో జరిగింది. మొన్న జరిగినప్పుడు ఆయన దగ్గర బయటకు వచ్చినప్పుడు ఒక తల్లి బాధపడ్డప్పుడు వెంటనే వాడిని ఒక వారం లోపల తీసుకొచ్చాం కదా బయటికి. ఎలా జరిగింది? అలాంటి కేసులే కాకుండా ప్రాధాన్యత క్రమంలో మనకున్న సుగాలి ప్రీతి విషయం చాలా మేజర్ విషయం. ఖచ్చితంగా వారికి న్యాయం జరిపి తీరతాము. ఈ ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ వెళ్తున్నాం. రైట్. కాసేపు మళ్ళీ రాజకీయ అంశాల్లోకి వెళ్లే ముందు, కంటికి కన్ను పంటికి పన్ను, దేనికైనా సై అనే రీతిలో మీరు డిబేట్లు చేస్తుంటారు. నాలెడ్జ్ కావచ్చు, అద్దూకుడు కావచ్చు, ప్రతి డిబేట్లో వివేక్ ఉన్నాడు ఆ డిబేట్లో అంటే అవతల వ్యక్తులు కూడా జాగ్రత్త పడతారు. మనం ఏదైనా ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి వివేక్ అయితేనే సరిగ్గా సమాధానం చెప్పగలడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు జన సైనికుల్లో. సో అలాంటి అంత దూకుడు, అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చాయి? మీకేమన్నా రాజకీయ నేపథ్యం ఉందా మీ ఫ్యామిలీలో? అండ్ పూర్తిగా లేదు. మా కుటుంబాల్లో ఎవరికే కానీ రాజకీయ కనీసం వార్డు మెంబర్గా పోటీ చేసిన కూడా లేదు. మా మదర్ ఒక గవర్నమెంట్ టీచర్, అలాగే మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. వాళ్ళు ఎక్కువగా సమాజపరంగా అలాగే కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మొట్టమొదటి నిలబడే వ్యక్తులు. మా అమ్మకు తెలియకుండా మా నాన్న సాయం చేస్తాడు, మా నాన్నకు తెలియకుండా మా అమ్మ సాయం చేస్తే ఒకే వ్యక్తికి. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ, ఎవరైనా ఏదైనా కష్టం రాగానే ఫస్ట్ వాళ్ళను ముందు ఒడ్డున వేసేయాలనే మనస్తత్వం. సో మా నాన్న ఒక దేశానికి సర్వీస్ చేసిన ఒక సైనికుడుగా ఆయన, నేను పుట్టిన 2 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చారు, మా అమ్మ చెప్తుంది. సో నేను పుట్టిన 2 సంవత్సరాల తర్వాత వచ్చాక నేను చూసి మా నాన్న పరిగెత్తిపోయి మా అమ్మను ఒళ్ళో కట్టుకొని ఎవరో వచ్చారు, మిలిటరీ డ్రెస్లో వచ్చారని పారిపోయి మా అమ్మను కౌగిలించుకుంటే ఒక వారం రోజుల తర్వాత తన దగ్గరికి వెళ్ళడానికి నాకు యాక్సెసిబిలిటీ, వారం తర్వాత తన దగ్గరికి వెళ్ళానండి మా నాన్న దగ్గరికి. సో మా నాన్న నేను చూడడమే 2 ఏళ్ల తర్వాత చూశాను. అంటే సైన్యం, ఒక సైనికుడికి దేశము ఎంత గౌరవం ఇస్తుందో, మా నాన్న దేశం కోసము అంత 2 యుద్ధాల్లో పాల్గొని కూడా ఒక బాధ్యత కలిగిన సోల్జర్కి ఒక ఎలా ఉండాలో అలా ఉండాలి అనేది మా నాన్న ద్వారా ఒకటి నేర్చుకున్నాను. మా అమ్మ సర్వీస్ మైండెడ్. ఎవరికైనా సరే ముందు కష్టం వస్తే తన పెన్షన్ డబ్బులు, ఇప్పుడు తన పెన్షన్ తీసుకుంటున్నప్పుడు కూడా ఎవరికైనా కష్టం వస్తే ఇంకొకరికి తెలియకుండా తన పెన్షన్ డబ్బులు మొత్తం ఇచ్చేసే టైపు. ఓకే, ఉందా లేదా తర్వాత విషయం. సో సేవా గుణం ఒకటి, బాధ్యత అనేది మా తల్లిదండ్రులతో చూసి నేర్చుకున్నాను. బహుశా ఆ రక్తం ఏమన్నా నాకు ఎక్కువగా ఉండడం వల్ల అలాంటి అలవాట్లు వచ్చాయేమో. అలాగే ఎక్కువగా పరిశీలన నాకు సమాజం పట్ల ఎక్కువ. నేను కూడా సోషల్ యాక్టివిటీస్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు, సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసినప్పుడు, రూరల్ ప్రాంతాలకు వెళ్ళడము, లేకపోతే చిన్నపిల్లలకు, నిర్భాగ్యులకు, అనాథాశ్రమాలకు వెళ్ళడము, వృద్ధులకి సాయం పడడము, ఇలాంటి యాక్టివిటీస్ సమాజం పట్ల మీ పేరెంట్స్ నుంచి మీరు ఒక బాధ్యత వచ్చింది మీకు. సమాజం అంటే ఒక ప్రేమ, బాధ్యత వచ్చింది. మధ్యలో ఈ సాఫ్ట్వేర్ ఏంటి మళ్ళీ? అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే మొదటి నుంచి ఇట్లా సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయాలకు రాలేదు, సాఫ్ట్వేర్ లో ఉన్నారు. నేను సాఫ్ట్వేర్ లో 2006 యాక్సెంచర్ లో స్టార్ట్ చేసి అన్ని ఎంఎన్సీలతో దాదాపు 8 years సాఫ్ట్వేర్ సీనియర్ సాఫ్ట్వేర్ గా పనిచేసి, అంతకుముందు లోక్సత్తాలో 2007లో ఆయన రాజకీయాల్లోకి యువత రావాలి, సో ఆయన డెమోక్రటిక్ రిఫార్మ్స్ ద్వారా యువతను చాలా ప్రభావితం చేశారు జయప్రకాష్ గారు. సో ఎందరో వచ్చిన యువతలో నేను ఒకటి. సమాజం పట్ల బాధ్యత కమిటెడ్ గా, మన సుభాష్ బోస్ గారు అని ఎందుకు అన్నారు, నాకు రక్తాన్ని ఇవ్వండి, స్వాతంత్రాన్ని ఇంకొక 50 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు ముందే తీసుకొస్తాను, నాకు రక్తాన్ని ఇవ్వండి, ఎందుకన్నారు ఆ మాట. సో బాధ్యత ఎందుకంటానంటే, ఈ దేశం కోసం కొన్ని లక్షల మంది బలయ్యారు. మన స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ఏ సంబంధం లేని వాళ్ళు ఈ రోజుగా తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అది ఒక బాధ్యత. మన దేశం కోసం నిజంగా ఏ రోజు సంబంధం లేని వ్యక్తులన్నీ త్యాగం చేశారు, కానీ ఈ రోజు దేశం అలా లేదు. ఎందుకోసం చేశారు అనేప్పుడల్లా, గుర్తు వచ్చినప్పుడల్లా ఈ దేశం కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి. అందరం సుఖం సంతోషమే కాదు, వాళ్ళ కోసం త్యాగాల కోసం చేసిన ప్రతి వ్యక్తి కుటుంబం, నష్టపోయిన ప్రతి కుటుంబం, ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ ఇప్పటికీ కన్నీటి రాతలు ఈ దేశం భూమిలో కలిసిపోయే ఉన్నాయి. వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలనేది ప్రతి క్షణం గుర్తొచ్చినప్పుడల్లా, సాఫ్ట్వేరా డబ్బులా అనేది కాకుండా ఏదైనా ఒకటి మనం మేలు చేయాలి. మీకు సాఫ్ట్వేర్ జీవితం సంతృప్తినివ్వలేదు?
ఇవ్వలేదు. అంటే సాఫ్ట్వేర్లు ఉంటూనే లోక్సత్తాలో యాక్టివ్గా పనిచేసాము. 2014లో టికెట్ ఆఫర్ చేశారు మా నియోజకవర్గానికి. అవునా? సో ఆ జర్నీ అంతా సాగిపోయే క్రమంలో అకస్మాత్తుగా ఒక పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదనే ఒక నిరాశలకు లోనయ్యాం. ఇప్పుడు అది 2014 నుంచి లోక్సత్తా క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయదని ఒక నిరుత్సాహం ఆవహించడంతో ఒక్కసారిగా రాజకీయాలు ఏదైనా మార్పు ఇలాంటి వ్యక్తుల ద్వారా వస్తుంది అనుకున్నప్పుడు అప్పటికే ఇంకా నాకు సమాజానికి ఏదైనా చెయ్యాలంటూ 2015లో బయటకు వచ్చేసి సమాజానికి ప్రజలకు బాధ్యతగా, లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకు బాధ్యతగా వారధిగా ఉండడానికి ఏదైనా చెయ్యాలి రాజకీయాలు కాకుండా అన్నప్పుడు మీడియా వైపు అకస్మాత్తుగా మళ్ళీ మీడియాలో కూడా పాత్ర పోషించారా? ఇక్కడ ఎప్పుడు 2015 17లో మీరు ఉద్యోగం ఎప్పుడు వదిలేశారు? 19లో సాఫ్ట్వేర్ 15లో వదిలేశారు. హైదరాబాద్లో ఒక లోకల్ ఛానల్లో ఒక 2 years పాటు ఫ్రీలాన్సర్గా చేశాను. అక్కడ నుంచి మన ప్రాంతం మన స్టేట్ అనుకొని హైదరాబాద్ నుంచి టోటల్గా ఏపీకి షిఫ్ట్ అయిపోయాను. రాష్ట్ర విభజన ఒకటి, సమైక్యాంధ్ర ఉద్యమంలో అప్పుడు ఉద్యోగం చేసుకుంటూ వీకెండ్స్లో వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడము, అవన్నీ లారీలు ఎక్కువచ్చి అప్పుడు బస్సులు స్ట్రైక్ చేసినప్పుడు ఏది దొరికితే అది లిఫ్ట్ అడుగుతూ మన రాష్ట్రం కోసం మనం పాల్గొనకపోతే ఎలాగా? హాయిగా వీకెండ్ పార్టీలు కాదు మన అజెండా. మనం బాధ్యత కలిగి ఉండాలి మన రాష్ట్రం పట్ల, మన హక్కుల పట్ల, మన దేశం పట్ల. నిరంతరం ఈ తపన కళ్యాణ్ గారు ఒకసారి పార్టీ పెట్టి ఆయన స్పీచెస్ ఇన్స్పిరేషన్ ఈ భావజాలం అంతా జయప్రకాష్ నారాయణ గారు ఏదో చేస్తారనుకున్న తర్వాత అక్కడ వచ్చిన ఆ గ్యాప్ ని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ చేస్తారు ఈ సమాజంలో అని మీకు అనిపించింది. అంటే పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఆయనతో జరిగిన సంవత్సరం ప్రయాణం మే 20, 2018 నుంచి ఎన్నికలు ఏప్రిల్ 7. ఏ పాత్రలో ఉన్నారు మీరు? రిపోర్టర్ పాత్రలో. ఆ సంవత్సరం అంతా ఆయనతో ట్రావెల్, రిపోర్టర్ గా ఆయనకు అతి దగ్గరగా ఏమేమి సమస్యలు ఎలాగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల పాటు పోరాట యాత్రతో ఆయన అణువణువు గ్రామ గ్రామాన తిరిగింది. ఆయనతో జరిగిన ఆ జర్నీ మధురానుభూతి. ఆయన అసలు దూసుకెళ్లిపోయే వాళ్ళు, ఏజెన్సీ ప్రాంతాల్లో థ్రెట్ ఉంటదని పోలీసులు పెద్దగా మనకు ప్రొటెక్షన్ వచ్చేది కాదు. జన సైనికులు, వీర మహిళలు, స్థానిక నాయకత్వం ఆయన్ని ఇలాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిన తీరు. అంబేద్కర్ భవన్స్ లో కింద పడుకున్నారు. ఆ రోజు ఫస్ట్ 20వ తారీఖు మే 18వ తారీఖు వచ్చారు. 20వ తారీఖు నుంచి పోరాట యాత్ర మొదలు. సో ఆయన సింప్లిసిటీ, అప్పుడు చూసిన ఆ నేపథ్యము, నాయకత్వ లక్షణాలు, ఎలా మొబిలైజ్ చేసుకోవాలి, అప్పటికి డబ్బులు కూడా లేవని ఆయన స్వయంగా చాలా సందర్భాలు చెప్పడం, అయినా సరే ముందుకే అప్పుడప్పుడు పోరాట యాత్రను కొన్నిసార్లు ఆపు చేసిన సందర్భం, ఇదంతా ఒక సైకిల్ లాగా ఆయన్ను దగ్గరగా చూసినప్పుడు మనం కోరుకున్న భావజాలం కలిగిన వ్యక్తి, యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ గా సమాజం పట్ల కమిట్మెంట్, బాధ్యతతో నాయకులు పనిచేయాలి, పార్టీలు ఆయన ఇచ్చిన మాట తప్పకూడదు, ఇలాంటి ఆలోచనలతోనే మనం కూడా ఉన్నాం కదా అని ఏదో సంతోషం. అట్లీస్ట్ మనం భావజాలంతో కలిసి ప్రయాణిస్తున్నాం. ఆయనతో ఒక రిపోర్టర్ గానైనా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ విధానాలు అన్ని ఆయనకు చెప్పే అవకాశం రావడం, పెద్ద మనసుతో ఆయన తీసుకోవడం, ప్రతి సందర్భంలో దాని గురించి మళ్ళీ వివరణలు అడగడం, ఇది నాకు మరింత బాధ్యతను పెంచేది ఆ సమయంలో. సో అలాగా 19 ఎన్నికల ముందు వరకు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. ఓకే, మరి పార్టీలోకి ఎంట్రీ 19 ఎన్నికలు ముగిసిన 10 రోజులకి సరిగ్గా అదే ఒక రిపోర్టర్ గా ఆయన వెళ్ళి విష్ చేద్దాము, లేకపోతే ఎలా ఉన్నారని పలకరించడానికి ఇదే మంగళగిరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూడగానే వివేక్ గారు రండి అన్నారు. అంటేనే సార్ వచ్చే ఎలక్షన్కి, కార్పొరేషన్ ఎలక్షన్ వైజాగ్కి ఇది డేటా, మీరు ఇలాగా ముందుకెళ్తే తప్పకుండా విశాఖ ఎన్నికలు గెలవచ్చు, ఈ స్టాటిస్టిక్స్ ప్రకారము మొన్న జరిగిన ఎన్నికల్లో ఇన్ని ఓట్స్ వచ్చాయి, ఇన్ని వార్డులకు సంబంధించిన డేటా ఇస్తే నవ్వి, ఇన్ని రోజులు ఈ 10 రోజుల నుంచి నువ్వు ఇలా ఓడిపోయావు అలా ఓడిపోయావు అని అందరు నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళే, నువ్వు ఒక్కడివే నెక్స్ట్ ఏం చేయాలో చెప్పావయ్యా అన్నారు. అదేంటి సార్, 2001లో ఖుషి తర్వాత 2011 వరకు మీకు హిట్ లేకపోయినా గబ్బర్ సింగ్ వరకు మీ పేరు ప్రఖ్యాతులు తగ్గలేదు, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు, మీ ఆలోచన విధానం మారలేదు, ఒక ఓటమి మిమ్మల్ని వెనక్కి ఎలా లాగుతుందని అనుకుంటాను అనే మాట అనడంతో ఆయన ఇంకా ఛానల్లోనే ఉన్నారు, మీడియాలోనే. అంటే అవును సార్, అంటే పార్టీలోకి వచ్చేయండి, మనం కలిసి పనిచేద్దామని అన్నారు. నేను షాక్ అయ్యా. ఆయన కోరుకుంటే క్షణాలలో
చిటికలేస్తే కొన్ని లక్షల మంది 100 కోట్లు ఉండేవాళ్ళు వస్తారు, లక్షల మంది వస్తారు, 100 కోట్లు ఉండేవాళ్ళు కూడా వస్తారు, ఇంటెలెక్చువల్స్ వస్తారు. సో ఆయన పిలుపు, అది కూడా అంతకుముందు ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన విధానము, మనల్ని ఆయన చూస్ చేసుకున్న విధానము మ్యాచ్ అయ్యి ఆయన కోరుకోవడము అమితానందాన్ని ఇచ్చింది. అలాగా మరొకసారి రాజకీయ ప్రయాణం, అలాగా రిపోర్టర్ గా బాధ్యతలు పక్కన పెట్టి ఆయన అడుగుజాడ రిస్క్ అనిపించలేదా మీకు? రిస్క్ అంటే ఆయన చేసిన రిస్క్ తో పోలిస్తే నాదెంత? ఆయన సినిమాల పరంగా, వ్యక్తిగతంగా, తర్వాత బ్లేమ్ పడుతూ, ప్రజారాజ్యం అనే ఒక బ్లేమ్ ని మోస్తూ, ఆయనకి ఏం తక్కువ అని రాజకీయాలకు రావాల్సి వచ్చింది? ఆయన చేస్తున్న రిస్క్ కంటే ఆయన నీకు ఉంటాను భరోసాగా అని ఆయన అంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి భరోసా ఇచ్చి ఉన్నప్పుడు నాకు అది పెద్ద రిస్క్ అనిపించలేదు, ఫస్ట్ పాయింట్. తరువాత మెయిన్ ఏంటంటే భావజాలం. నాకు ఎప్పుడైతే ఆ భావజాలం, ఆయన ఆలోచన విధానం, పీపుల్ పట్ల ఆయనకున్న కన్సర్న్, ఈ సమాజం బాధ్యతతో మనం సమాజానికి, దేశానికి ఏదైనా చెయ్యాలి. ఎంతమంది ఉన్నారండి మీరు చెప్పండి కిరణ్ గారు? ఇప్పుడు ఈ కాలంలో నా ఇల్లు, నేను, నా కుటుంబం అని ఆలోచించే వాళ్ళు తప్ప, ఈ సమాజంలో నా సమాజం కోసం, నా దేశం కోసం కమిటెడ్ గా ఇది చెయ్యాలనుకుంటాను, ఇంత సమయం కేటాయించాలనుకుంటా అనేవాళ్ళు ఎంతమంది? మీరు లెక్కలు తీయండి, లేకపోతే గుండె మీద చేసుకొని చెప్పండి. అలాంటి వ్యక్తి కింద పనిచేయాలంటే గర్వంగా ఫీల్ అవ్వాలి, నాట్ ఎ రిస్క్ అని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. అది వరం, అదృష్టం లాగా భావించారు. అయ్యా, మనం అదృష్టం అనే కనుకన్నా బాధ్యత. ఆయన పదే పదే వాడే బాధ్యత నన్ను ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూనే ఉంటారు. బాధ్యత అనేది చాలా పెద్ద పదం, చాలా పెద్ద పదం. వాడడానికి 3 అక్షరాలు కావచ్చు. రెస్పాన్సిబిలిటీ అది చిన్న, మనం తెలుగులో చిన్న పదం అయినట్టు ఇంగ్లీష్ లో రెస్పాన్సిబిలిటీ లెంతీగా ఉందని అనుకుంటాం. ప్రతి అక్షరానికి ఒక వర్డ్ మీనింగ్ ఉంటుంది దానికి. కాబట్టి బాధ్యతతో ప్రతి సందర్భంలో, పార్టీ సమావేశాల్లో కావచ్చు, బయట ప్రభుత్వ పరంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా, ఈ రోజు కూడా అసెంబ్లీలో బాధ్యతతో పని చేయడం అంటే అంత ఆషమాషి కాదు, అందరికీ సాధ్యమయ్యే పని కూడా కాదు. సో ప్రతిరోజు ఒక లెర్నింగ్ లెసన్ మాకు ఆయన దగ్గర. మమ్మల్ని ఆయన ఇన్స్పైర్ చేస్తూనే, ఆయన కూడా ఈ రోజు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా శిక్ష పడేంతటిగా ఉండాలని నాడు చెప్పారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఈ రోజు కూడా అసెంబ్లీ సాక్షిగా తప్పు చేస్తే నాకు కూడా శిక్ష పడేటట్లు ఉండాలి అనే మాట ఈ రోజుల్లో, ఈ కాలంలో ఎంతమంది నాయకులు, ఎన్ని పార్టీల వాళ్ళు దేశం నుంచి పైనుంచి తీయండి లెక్కలు, ఎంతమంది అన్నారు ఆ మాట ఆన్ రికార్డ్? ఎవరు లేరు. మరి మేము ప్రౌడ్ గా ఫీల్ అవ్వమా ఆయన కింద పని చేయటప్పుడు? బాధ్యతగా పని చేయమా? డెఫినెట్గా. దేర్ వి ఆర్. నాయకుడే మీ స్ఫూర్తి. ఎస్, అబ్సల్యూట్. ఆయన భావజాలం మీ స్ఫూర్తి. ఆ కమిటెడ్ గా ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇప్పటికీ పార్టీలో. రాజకీయాలకు సంబంధం లేని ఎన్నో కుటుంబాలు ఈ రోజు కేసులు మోస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డాయి గత 10 ఏళ్లగా. దేనికోసం పడ్డారు? ఏమాత్రం సంబంధం లేదు, డబ్బులు పోగొట్టుకున్నారు, శక్తి వంచన లేకుండా. ఈ కాలక్రమంలో ఎంతమంది చనిపోయారు, గాయాల బాట పడ్డారు. గత ప్రభుత్వంలో తప్పులకు కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు, నరికించుకున్నారు కొందరు. దేనికోసం ఇదంతా? ఈ 5 ఏళ్లలో మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు పార్టీలో లేరు, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు రాజకీయం చేయాలి. ఒక అరాచకమైన ప్రభుత్వం 2019లో ఉన్నప్పటి నుంచి మీరు వాళ్ళని ఎదుర్కొంటూ రాజకీయాలు చేశారు. సూటిపోటి మాటలతో మీ నాయకుడిని తూట్లు పొడిచే సమయంలో మీరు వాటిని ఎదుర్కొంటూ, ఆ బాణాలకు అడ్డుగా నిలుస్తూ మీరు యుద్ధం చేశారు. ఏంటి 5 ఏళ్లలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది. 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల పొట్ట పుట్టి వాళ్ళు రోడ్డు మీద పడ్డప్పుడు, మా అధినేత గుమ్మం తొక్కినప్పుడు, హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ అమరావతి రాజధాని ప్రాంత రైతులు కానీ పొలోమని వచ్చి గుమ్మం తట్టి, మీరు తప్ప మాకెవరూ లేరు, అన్ని వేల మందికి ఓటమి చెందిన, ఒక్క సీటు గెలిచిన వ్యక్తి, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి గుమ్మం తొక్కి అడగడం అంటే ఫస్ట్ విక్టరీ. అది మా ఫస్ట్ విక్టరీ అది. అది ఒక స్ఫూర్తి పొందిన రోజు అది మాకు. ఆయన కూడా మరి ఓడిపోయిన వారి దగ్గరికి వచ్చారేంటి అయ్యా మీరు? అక్కడ 150 సీట్లు వచ్చిన ప్రభుత్వం ఏర్పడింది, నేనేం చేయగలను? ఈవెన్ నేను కూడా అసెంబ్లీలో లేను కదా అంటే, మీరే ఏదైనా చేయగలరు అనే మాట వాళ్ళు అన్నప్పుడు బాధ్యత అది. నా ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా కోసం వచ్చిన వాళ్ళకు నేను నిలబడకపోతే దేనికి రాజకీయాలు కానీ, నాయకుడిగా కానీ ఒక పార్టీ పెట్టినందుకు. ఆ రోజు ఆయన స్వయంగా దగ్గరగా చూశాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ September 6, 2019.
ఇన్ ప్రశాసన్ నగర్. తరువాత నవంబర్ 2వ తారీఖు 2019 వైజాగ్ మార్చి భవన నిర్మాణ కార్యక్రమం. ఎంత టైం ఉంది? గవర్నమెంట్ ఏర్పడింది మే 30, 2019. సెప్టెంబర్ ఎంత? సెప్టెంబర్కి జూన్, జూలై, సెప్టెంబర్ 3 నెలలు. ఒక పక్క రాజధాని ప్రాంత రైతుల్ని పొట్టగొట్టాడు, భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టి వేలాది మంది రోడ్డును పడ్డారు. ఏం ఇండికేషన్ ఇచ్చింది? ప్రౌడ్ మూమెంట్. ఆ సంవత్సరం అంతా రాజధాని ప్రాంతం మొత్తం 32 గ్రామాల్లో ప్రతి గ్రామం సందర్శించాను. డిసెంబర్, నవంబర్ నెల అంతా. అప్పుడే కదా ఆయన ఆఫీస్ నుంచి బయటికి రాకుండా చేశారు. అప్పుడు స్ఫూర్తి పొందాం, ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. రాజధాని ప్రాంత రైతులంతా వచ్చి మీరు రావాలి, మమ్మల్ని కట్టడి చేశారు, మమ్మల్ని బయటికి రాకోకుండా అడ్డుపడుతున్నారు, కంచెలు కట్టారన్నప్పుడు కంచెలు దాటుకొని వెళ్ళాం. ఒక యుద్ధం సైనికుల్లా భావించాం ఆ రోజు. రియల్ గా ఫీల్ అయ్యాను నేను. ఆయన అడుగులు వేస్తున్నప్పుడు ఆయనలో చూసిన ఆ కోపం, ఆ బాధ, ఆ బాధ్యత, ఆయన పక్కన అడుగులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఏమాత్రం తొనక్కోకుండా దాదాపు 2-3 కిలోమీటర్లు అడ్డు పెట్టినప్పుడు వెళ్ళాం కదా. మన ఇక్కడ వెలగపూడి ముందు గ్రామం, ఎర్రగొండపాలెంకి ముందు. మీ అధినాయకుడు కిందున్న కార్యకర్తల మీద ఇలాంటి ఒక నిర్బంధ కాండ జరుగుతున్నప్పుడు అధికార ప్రతినిధులుగా వాళ్ళు మాట్లాడే బూతులకి సరైన సమాధానం, పద్ధతిగానే సరైన సమాధానం చెప్తున్నాం ఇలాంటి వాళ్ళకు కూడా వచ్చింటాయి కదా. తప్పకుండా థ్రెటనింగ్ కాల్స్, బెదిరింపులు. నేను దానికి ఉదాహరణ చెప్పాలంటే, మేము ఉన్న ప్రాంతము అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కడప, ఉద్యోగరీత్యా లేకపోతే పార్టీ పరంగా వైజాగ్లో ఉంటున్నాం. 2 వైసీపీకి బలంగా పనిచేసే వ్యక్తుల ఏరియాలో ఉన్నవాళ్ళు. ప్రతి సందర్భంలో నేను ఎప్పుడు వాయిస్ రేస్ చేసినా నాకు బ్లాంక్ కాల్స్, కొన్ని కామెంట్స్ ఫేస్బుక్లో నీ కథ చూస్తాం. సో ప్రతిరోజు ఒక యుద్ధం లాగా, ప్రతిరోజు ఒక భయం లాగా. లేకపోతే భయం అంటే నాకు కాదు, భయపెట్టే పరిస్థితులు, వాళ్ళు భయపడదు. ఆ డిపెండెంట్స్ ఉంటారు కదా, మీ డిపెండెంట్స్ ఉంటారు. నేను వదిలేసేసాను, ఆల్రెడీ చెప్పేశాను నేను ఇంట్లో, నన్ను ఎలిమినేట్ చేసుకోండి, ఐఎమ్ నో మోర్ అన్నట్లు. నాకు ఏమైనా జరగచ్చు. బికాజ్ రాజకీయ పరిస్థితులు 2019-24 మధ్య అంత క్రిటికల్గా ఉన్నాయి. ఎంతమంది పోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్ఫూర్తితో నేను ఈ రాజకీయాల్లోకి నా ప్రాణాన్ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చా, ధైర్యం చావడానికి సిద్ధపడ్డ వచ్చానని చెప్తా ఉంటారు. ఆయనతో పాటు పనిచేసే మీ అందరూ కూడా అంతేనా? అంటే నేను దానికి ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలిగానంటే, మనం ఎవరో కొరము ఏదో ఒక విధంగా సొసైటీ కోసం త్యాగం, ఇందాక చెప్పినట్టు ఏం ఆశించి మన స్వాతంత్ర పూర్వీకులు ప్రాణాలు అర్పించారు, ఒళ్ళు చిత్రం చేసుకున్నారు, ముక్కలు కావించబడ్డారు. ఎవరి కోసం? వారి కోసం అయితే కాదు, ఖచ్చితంగా మన భావి భారత పౌరుల కోసం, మన కోసం, మన బిడ్డల కోసం. అందులో 1% అన్న మనం స్ఫూర్తి పొందకపోతే రేపు మన పిల్లలు ఎలా బాగుపడతారు? వాళ్ళ కోసం ఎవరు త్యాగాలు చేయాలి? అందరం మన ఇల్లు మనం అనుకుంటే. కాబట్టి నా ఇంట్లో నేను చెప్పేశాను, ఏమైనా జరగచ్చు, బట్ బీ ప్రిపేర్. ఆ గవర్నమెంట్ అలాంటిది అయినప్పటికీ కూడా మాకు ఒక ధైర్యం ఏంటి, కళ్యాణ్ గారు ఉన్నారు, నాకేమన్నా అయినా పార్టీ కళ్యాణ్ గారు చూసుకుంటారు, మీకు ఏదైనా కష్టం వచ్చినా ఆయన ఉంటాడని ఒక ధైర్యం. సరే, అది మాత్రమే మమ్మల్ని ముందుకు డ్రైవ్ చేయగలిగేది. మీ నాన్నగారు ఆర్మీ, మీ అమ్మగారు టీచరు, సేవా కార్యక్రమాలని చేసుకుంటారు. వాళ్ళది అక్కడి నుంచే మీరు పుణికి పుచ్చుకున్నారు. ఓకే, వాళ్ళంటే అర్థం చేసుకుంటారు. మీకు మ్యారేజ్ అయిందిగా, మరి మీ భార్య, మీ సతీమణి, ఆమె ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కన్విన్స్ చేయడం ఒకటి, మీ భార్యని కన్విన్స్ చేయడం ఒకటి. పిల్లలు ఉన్నారండి? 2 పిల్లలు. మీరు భార్య, 2 పిల్లల్ని పెట్టుకొని మీరు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తే ఇంట్లో భయపడరా? భయపడ్డారు. మాకు ముందు చెప్పింటే గినా మేము అసలు పెళ్ళే చేసుకోలేదు కదా అని కూడా అన్నారు. లక్కీలీ మాది మా అక్క కూతురునే చేసుకున్నాను, సొంతము అంటే పెదనాన్న అక్క కూతురు. సో మాకు ఆ ప్రాబ్లం ఏంటంటే సొంత సభ్యులుగా అన్నట్టు ఒక ఫీలింగ్తో అవి అంత పెద్ద పొరపచ్చాలు రాలేదు. ముఖ్యంగా అంతకు ముందు నా యాటిట్యూడ్ కూడా తెలుసు, ఇలాగా ఎక్కువగా సొసైటీ కన్సర్న్ తో ఉంటాడు అనే విషయం. తర్వాత మెల్లిగా అలవాటు పడ్డాక వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. బట్ ఎంత కాదన్నా వాళ్ళకి ఇంట్లో ఆ బాధ, భయం ఎప్పుడు ఉంటుంది. ఏ రోజు ఏం వార్త, లేకపోతే ఏ రోజు ఎలా ఉంటుందో అనే భయం ఉంటుంది. బట్ అర్థం చేసుకున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే, ఈ పరిణామ క్రమంలో మేము ధైర్యంగా పని చేస్తున్నాము, లేకపోతే ముందుకు వెళ్తున్నామంటే కేవలం మా భావజాలం అంత ధైర్యంగా డ్రైవ్ చేయగలరు. పూర్తిగా మేము ముందుకు తీసుకెళ్ళాలి,
అనే ఒకే ఒక కోణం. దాని ద్వారా ఏమవుతుందంటే మాకు అలాగే ప్రజలకి ఒక భరోసాని భద్రత జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. మాతో పాటు కొన్ని వందల వేల మంది రావచ్చు. ఈ సమాజాన్ని పునర్నిర్మించే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సేయింగ్ దట్ ఈజ్ ఎ పొలిటీషియన్. పక్కా పొలిటీషియన్ అయితే జనసేన పార్టీలో మా అధినేతను అయితే నేను చెప్పలేను ఎప్పటికీ. ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్. సమాజాన్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి. సో మేము కూడా సమాజంలో అదొక భాగంగా ఫీల్ అవుతాం. సమాజంలో మాది కూడా ఒక భాగం అవ్వాలి, ఒక అడుగు అవ్వాలి అనే బాధ్యతతో పనిచేయాలని ప్రతిరోజు నిరంతరం ప్రతి క్షణం భావిస్తాం. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీడియా రిపోర్టర్, అధికార ప్రతినిధి, మూడిట్లో మీకు సంతృప్తినిచ్చిన పోస్ట్ ఏంటి, పాత్ర ఏంటి? అంటే రాజకీయాల్లో లోక్సత్తాతో ప్రారంభించినప్పుడు అప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. సాఫ్ట్వేర్ అంటే అఫ్ కోర్స్ వైట్ కాలర్ జాబ్, వెళ్తాము, ప్రాజెక్టులు చేసుకుంటాం, డబ్బులు వస్తుంది, హ్యాపీగా వీకెండ్ పార్టీస్, ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు, ఎవరికి సంబంధం లేని జీవితం అది. అప్పుడు ఒక రొటీన్ లైఫ్, ఒక మెకానికల్ లైఫ్ అది. ఎప్పుడైతే లోక్సత్తాలోకి రావడం మొదలుపెట్టి వీకెండ్ అప్పుడు పని చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం 5 రోజులు పని చేసినా లాస్ట్ లో చేసే ఆ వీకెండ్ లో చేసే ఆ సేవా కార్యక్రమాలు ఎక్కువ సంతృప్తినిచ్చేవి. ఆ 2 రోజుల కోసం 5 రోజులు పనిచేసేవాడిని. ఎప్పుడెప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీస్ పెడతారా, ఈ వారం ఎక్కడికి వెళ్తున్నాం, ఈ వారం ఎక్కడ పని చేయాలనుకుంటున్నాం, ఈ వారం ఏ రిమోట్ ఏరియాకి వెళ్తున్నాం, అక్కడ ఏ పిల్లలు ఏ వృత్తులు ఉంటారు, ఏమి మనం వాళ్ళతో పనిచేసే వాళ్ళతో నేర్చుకుంటాం, లేకపోతే వాళ్ళకి మనం ఎంత సర్వీస్ చేయగలం ఈ ఒక్క రోజులో, ఇలాంటి బేరీస్ లెక్కలు వేసుకున్నప్పుడల్లా సాఫ్ట్వేర్ లైఫ్ లో ఉన్నప్పుడు ఆ లైఫ్ ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడ్డా లోక్సత్తా వచ్చాక పోరాట స్ఫూర్తి, ఒక సమాజాన్ని ఖచ్చితమైన లెక్కలు వేసుకుంటూ నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజలకు బాధ్యతతో పని చేయాలి. లోక్సత్తా భావజాలం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి నాయకుడు ప్రజాస్వామ్యంలో కండిషన్ గానే పనిచేయాలి ప్రజలకు. ఆ లెక్కల ద్వారా బాగా మన ఆలోచనలు బాగా దగ్గరగా ఉండడంతో అది పనిచేసినంత కాలం హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైతే దాని నుంచి బయటకు వచ్చేసానో సాఫ్ట్వేర్ లైఫ్ నుంచి ఒక రిపోర్టర్ గా కూడా ఎక్కువ ఆనందాన్ని చూశాను. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా 4వ పిల్లర్గా మనం మీడియాని ఎలాగైతే చూస్తామో ఆ మీడియా ఎంత బాధ్యతగా పనిచేస్తే ఎంత అద్భుతాలు చేయొచ్చో కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అలా చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు, సమాజానికి అంకితమై ఆ పోరాటంలో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. సో ఆ వార్త ఇచ్చే ప్రజెంటేషన్, ఆ వార్త ప్రజల్లోకి తీసుకెళ్లే విధానము అది కూడా మన చేతల మీదనే ఉంటది అంటూ కొన్ని స్టోరీస్ రాసుకుంటూ నా అంతటి నేనే పొల్యూషన్ బేస్డ్, తర్వాత మత్స్యకారుల సమస్యల మీద నా ఓన్ గా స్టోరీస్, మా సార్ ఇచ్చిన గైడెన్స్, వాసు గారు అప్పుడు నేను పనిచేసినప్పుడు ఆ సార్ ఇచ్చిన ప్రోత్సాహము, నన్ను యాజమాన్యం ఎంకరేజ్ చేసిన విధానము, అప్పుడు సిఇఓ అన్న వెంకటకృష్ణ గారు, సో వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను గ్రౌండ్లో ఎక్కువ పని చేయడానికి, బాగా ఇష్టపడి పని చేయడానికి, అది కష్టం ఏ రోజు అనుకోలేదు. పొద్దున ఒక్కోసారి మాకు తెలుసు కదా, మీరు ప్రతి దశలో మీరు ఏదైతే మీకు కావాలో అదే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అధికార ప్రతినిధి ఈ మూడిట్లో ఏది ఎక్కువ అదే చెప్పబోతున్నాను. సో రిపోర్టర్ గా ఆ ఫీల్డ్ అయిపోయిన తర్వాత పార్టీలోకి సార్ దగ్గరికి రావడం, కళ్యాణ్ గారు ప్రతి దశలో ఎలా చేస్తే ఇది బాగుంటుంది, కొన్ని టాస్క్లు ఇచ్చారు ఆయన మనకు, పార్టీకి బాగా పనిచేసిన సర్వీస్ ఓరియంటెడ్గా, తర్వాత సమాజం పట్ల కన్సర్న్తో మనకు తెలియకుండా చాలా మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా కాదు, అలాంటి వాళ్ళని కూడా మనం కలవాలి, వాళ్ళు కూడా మనకి ఈ సమాజంలో భాగం, వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవాలి, అలాంటి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకురా. నాకు ఇచ్చిన టాస్క్ నాకు ఎంతో ఇష్టపడి చేసిన పనులు ఇవి. సో అలాంటి ప్రతి దశలో కూడా మనము ఎంతో కొంత ప్రతి ఫీల్డ్ లో నేర్చుకుంటున్నాను. అల్టిమేట్ గా జనసేనలోకి వచ్చిన తర్వాత అట్మోస్ట్ హ్యాపీనెస్. మీకు అంటే మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు ఎంత వచ్చేసారు? అప్పుడు 2015 2 lakhs వరకు. అప్పుడే 2 lakhs వచ్చింది. ఓకే. సో ఆ తర్వాత మిగిలించుకోలేదు, ఏం సంపాదించలేదు, ఏమి ఆస్తి లేకపోవట్లేదు. అంతేనా? అంటే మీకు ఇప్పుడు నెలకి వ్యాపారం ద్వారాను రెంట్లు నెలకి ఏమీ లేదు, మీరేం చేయకపోయినా ఏమైనా వచ్చేది? ఏం లేదు. కళ్యాణ్ గారు నా మంచి చెడ్డలు చూసుకునే ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన ఫైనాన్షియల్ గా నాకేమీ లేదని తెలుసు, ఆయన హెల్ప్ చేసేవారు. సో అది అలాగే లాగించాను. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమైనా చూసుకోవాలి. ఓకే. ఏమి పశ్చాత్తాపం లేదా? 2 లక్షల రూపాయలు
వచ్చే ఉద్యోగాన్ని వదిలేస్తారు అంటే ఫ్యామిలీ అంటే మీదేముంది, మీరు ఎలా అయినా తిరిగేస్తారు. కానీ ఫ్యామిలీ బాధ్యతలు అన్నప్పుడు రకరకాల అవసరాలు ఉంటాయి. పిల్లలు వాళ్ళ అవసరాలు, ఇంట్లో మీ మిసెస్ అవసరాలు, ఇంటి అవసరాలు అన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని చూసినప్పుడు ఇప్పుడు మీకు అనిపించలేదు అనవసరంగా రిస్క్ తీసుకుని వచ్చాము అంటే ప్రశాంతంగా 2 లక్షలు ఇప్పటికి ఎంత, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు అయ్యేదిగా సార్. 8 lakhs నా ఫ్రెండ్స్ అందరికి 8 lakhs per annum, కొందరికి 10 lakhs per annum, అంటే ఇయర్లీ 1 crore పైనే. 8 lakhs per month, సారీ పర్ మంత్. అంటే అప్పుడు 2 లక్షలు ఉండింది, కనీసం సరే 8 lakhs కాకపోయినా 5-6 లక్షలు వచ్చేది. బిందాస్ లైఫ్, హ్యాపీ, తినచ్చు, తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, బాగుండొచ్చు. అవసరం అనుకుంటే మీకు కావలసిన వీకెండ్లో మీకు వచ్చే 5 లక్షల్లో 1 లక్ష రూపాయలు పెట్టి సేవా కార్యక్రమాలు చేయొచ్చు, అది కూడా సంతృప్తి. ఇవన్నీ వదిలేసి ఇవాళ వచ్చిన టైట్ పొజిషన్లో ఫినాన్షియల్గా క్రైసిస్. అయితే లక్కీగా ఏంటంటే మా మిసెస్ ఎక్కువ ఆశపడదు దేని మీద. మిగతా ఎవరికి కావాలా అలాంటి వాళ్ళు ఇస్తారు. సో తను ఏమి పెద్దగా కోరికలు ఏం కోరుకోదు. మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నాను 5 వరకు. సో వాళ్ళు చదువు పరంగా నాకు ప్రాబ్లం పెద్దగా క్రియేట్ అవ్వలేదు. ఉన్న కాస్త డబ్బుల్నే ఇంటికే, నాకంటూ స్పెషల్ అవసరాలు నేనేమి పెట్టుకోవడం, నాకేం గ్యాడ్జెట్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దగా బంగారం వీటి మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఆ పరిణామ క్రమంలో రిస్క్ అనేది, మీరు అన్న రిస్క్ అనేది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎప్పుడంటే వెన్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఏ రాంగ్ వే. సో అంటే హెల్త్ పరంగా ఏమన్నా సడన్గా. సో దేవుడు ఇంతవరకు అలాంటివి ఏమీ రాలేదు. అలా రాలేదు అని అనుకుని హ్యాపీగా ఉండని కాదు, ఆ దిశగా ఆలోచించినప్పుడు ఏమనుకున్నానంటే ఇందాక చెప్పినట్టు బ్యాకప్ లేదు, అదొకటి అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ మనకు కష్టం రాకోకుండా ఉండి చూసుకునే మనస్తత్వము పార్టీ కానీ, కళ్యాణ్ గారు కానీ, సమూహం కానీ ఉందనే ఒక ధైర్యము. తర్వాత మనం అంత రిస్క్ చేసేంత యాక్టివిటీస్ కూడా, ఐ మీన్ మనము అంత అంటే కోరుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తులు కూడా మా ఇంట్లో, మా పిల్లలు కానీ, మా మిస్సెస్ కానీ ఏమీ లేదు కాబట్టి నాకు సాఫీగానే సాగుతుంది. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ నేను ఇప్పుడు ఫైనాన్షియల్ గా పిల్లల చదువుల కోసము వాళ్ళని సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తున్నాను. ఏదైనా బిజినెస్ ప్లాన్ కానీ బ్యాకప్ కింద ఏదైనా చెయ్యాలని మొదటిసారిగా అలాగా భారత రాజకీయాల్లో డబ్బులు లేకుండా బాగా వెల్లాఫ్ ఉండేవాడే రాజకీయాల్లోకి రాగలడు. నెల జీతం మీద ఆధారపడేవాడు ఎవడు రాజకీయాలు చేయలేడు. అది భారత రాజకీయాల తత్వం, అది అంతే కదా. సో కానీ అలాంటప్పుడు మీరు ఒక ఉద్యోగిగా ఉండి మంచిగా పని చేసుకుని సంపాదించుకుంటూ కూడా రిస్క్ అని తెలిసినా కానీ ఇంత దూరం ప్రయాణం చేశాను. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా మీరు అన్నట్టుగా మీ బాగోగులు చూస్తారన్న ధైర్యం ఒకటే మిమ్మల్ని నడుపుతోంది. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, బాగుంది. ఇప్పుడు నామినేటెడ్ పదవులు అంటున్నారు. చాలామంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. నామినేటెడ్ పదవులు అందామా, ఇంకోట ఏదో గుర్తింపు అయితే ఇస్తున్నారు. అసలు ఈ నామినేటెడ్ పదవులు మీకు తెలుగుదేశం పార్టీకి మధ్య 30% అన్నారే పవన్ కళ్యాణ్ గారు, 30% తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు? ప్రస్తుతం మీరన్న ప్రకారము ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనాలనా లేకపోతే ఏదైనా సమన్వయ లోపమా, సమాచార లోపమా తెలియదు. కొన్ని కూటమిలోని పార్టీలలో ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఇష్యూస్ అని కాదు కానీ కొంచెం అంతర్యుద్ధం లాగా తెలియనితనంతో వాళ్ళు కొన్ని క్యాప్చర్ చేశారని వీళ్ళు కంప్లైంట్ చేయడము, లేకపోతే మాకు అవకాశాలు రాలేదనేటివి 2 పార్టీల నుంచి నోటీసులకు వచ్చాయి. అయితే నిన్న మనోహర్ గారు మాకు ఒక చెప్పడం ఏంటంటే అవన్నీ తీసుకున్నా కూడా అధికారికంగా తీసుకునేటివి కాదు, డోంట్ వరీ, ఇంకా ఇరు పార్టీల 3 కూటమి పార్టీలు నిన్న కూడా ప్రస్తావించినట్టున్నారు కదా ఆయన. ఈ సమన్వయం సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటనిస్తాము, మీరేమీ కంగారు పడద్దు. అవి ఒకవేళ వాళ్ళు తెలియక తీసుకుని ఉండొచ్చు, వారి ప్రాంతానికి సంబంధించినంత కొంచెం ఆధిపత్యంతో తీసుకుని ఉండొచ్చు కాక, కానీ అల్టిమేట్ గా 3 పార్టీలు కూర్చొని నిర్ణయించి తీసుకునేది కాబట్టి డోంట్ వరీ, అవన్నీ మేము సెటిల్ చేస్తాము. మీరు వెళ్ళి క్షేమంగా హాయిగా పని చేసుకోండి. మేమందరికీ పార్టీకి లాయల్గా, బాధ్యతగా, సమర్థతతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మేమందరినీ బ్యాలెన్స్ చేస్తాం. కళ్యాణ్ గారు ఆ ధైర్యాన్ని ఇచ్చారు ఆల్రెడీ మనకు మొన్న మీటింగ్లో. సో మీరేం డోంట్ వర్రీ అనేది ఒక నమ్మకాన్ని ఇచ్చారు. ఏంటి అర్హత ప్రమాణాలు ఏంటి?
అర్హత ప్రమాణాలు ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీలో ఆయన చూసేది ఎంత కమిటెడ్గా ఆయన ఆలోచనలని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. సమర్థత, ఒక సమస్య పట్ల అవగాహనతో పాటు హౌ ఎఫెక్టివ్ యు ఆర్ అనేది ఆయన ప్రాధాన్యత. సో ఆ సమర్థతని ముందుకు తీసుకెళ్తూ బాధ్యతతో పనిచేసే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఇది మీరు చెప్పినట్టుగా బహుశా అదే క్రైటీరియా కింద హరిప్రసాద్ గారికి పోస్ట్ ఇచ్చి నేను కూడా పెట్టాను. ఎవరైతే నిబద్ధతతోటి పార్టీలో కొనసాగుతూ ఉన్నారో వాళ్ళని పిలిచి గుర్తింపు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అనటానికి అదొక నిదర్శనం అనుకుంటున్నాను. సో మీలాంటి వ్యక్తులు పోరాటంలో ముందున్నారు. ఎస్పెషల్లీ సాఫ్ట్ టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది, అదే సమయంలో సోషల్ సర్వీస్లో నాలెడ్జ్ ఉంది, అదే సమయంలో మీకు రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు, అక్కడ సమస్యలు వీటినన్నింటినీ కూడా అధ్యయనం చేసిన వ్యక్తులు. సో పవన్ కళ్యాణ్ గారి శాఖలు కూడా అవే. ఈ నేపథ్యంలో ఆయన శాఖల్లో ఆయన మీకు ఏమైనా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? అది ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు జరిగితే ఐఎమ్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, ఐఎమ్ ది మోస్ట్ లక్కీయెస్ట్. ఎందుకంటే ఆయన కింద పని చేయడం అనేది ప్రతి దశలో మాకు ప్రతి ఒక్కరికి గర్వకారణమే. దట్టు మేము ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఎక్కువ నేర్చుకుంటాము. ఆయన కింద ఉన్నప్పుడు మరింత బాధ్యతతో తప్పులు దొరలకుండా ఇచ్చిన పని ఇచ్చినట్టు సక్రమంగా చేయగలిగితే ప్రజలకి అత్యద్భుతాలు చేయగలుగుతాం. ఆయన ఒక కాన్సెప్ట్ తో వచ్చారు. ఇప్పుడు మొన్న వ్యర్థాల గురించి, తడి చెత్త, పొడి చెత్త, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఆయన తీసుకొచ్చిన ప్రెజెంటేషన్ లో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అవి కింద నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, సంపద సృష్టించడం విషయంలో కావచ్చు, మనం చాలా గొప్ప చేయొచ్చు. మనము అధికారులను సమన్వయపరుచుకుంటూ వ్యవస్థను బలోపేతం చేసిన రోజున వ్యక్తులతో పని ఉండదు. అంతే, ద సిస్టమ్ విల్ డూ ఆటోమేటికలీ. సో ఆ ప్రయత్నాన్ని మేము ఆయన కింద చేయగలిగితే అంతకన్నా అదృష్టం ఏముంటది. ఆయన ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాను, మొదటి పాయింట్. ఆయన కింద పనిచేసే బాధ్యత ఇస్తే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటది. తప్పకుండా సమర్థతతో పనిచేస్తాం, బాధ్యతతో పనిచేస్తాం. రైట్ అండి, మీకు మంచి అలాంటి అవకాశం. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా మీలాంటి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులను ఆయన కింద పిల్లర్స్గా పెట్టుకుంటే మరింత వేగంగా ప్రకటించడానికి కూడా అవకాశం ఉంటుంది. బహుశా ఆ దిశలో ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు కూడా మీ అందరి గురించి. సో మొన్న హరిప్రసాద్ గారికి ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, అదే ఎగిరెగిరి పడే వాళ్ళు, పోతిన మహేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఆయన కూడా టెస్ట్ చేస్తారు. వాళ్ళ నిబద్ధత, వాళ్ళ పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. మీలాంటి వాళ్ళు ముందుండి పోరాడారు కాబట్టి సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా డెఫినెట్గా అవకాశం మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఒక 2-3 అంశాల గురించి మాట్లాడదాం. ఇక్కడ ఈ వైసీపీలోనేమో బూతులు తిట్టేవాళ్ళు విపరీతంగా, బూతులు తిట్టే వాళ్ళకి ప్రోత్సాహం, పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళకి పైగా మంచి బాగా పబ్లిసిటీ, పేరు వచ్చేసింది కూడా. మీరు ఇంత సబ్జెక్ట్ ఉండి కూడా మీరు కానీ రాయపాటి అరుణ గారు కానీ ఇంకా ఒకళ్ళిద్దరు ఇంత సబ్జెక్టుతో మాట్లాడుకుంటూ కూడా వాళ్ళకు వచ్చినంత మైలేజ్ మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే వాళ్ళు మాట్లాడిన లంభాషలు, దా భాషలు మాకు వచ్చు. బట్ మేము ఎందుకు మాట్లాడడంలే? మాది కడప బ్యాక్గ్రౌండ్. మా దగ్గర మరి అనొచ్చో లేదో, మేము ఒక వస్తువును తీసుకురామంటే దాన్ని దెంకరా అంటాం. అంటాం. అది చిన్న పిల్లలు కూడా అంటారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే అది తప్పు కాదు, భూత కాదు. అది ఒక వస్తువును తీసుకురా అనే దాన్ని కూడా ఆ పదంతో పిలుస్తారు. ఓకే, ఒక వస్తువుని గాని ఒక మనిషిని గాని ఏదైనా తీసుకెళ్ళాడు అంటే అది దెంకపోయినాడు అంటారు. పోయాడు అనే దానికి ఇది ఒక పదం యాడ్ చేస్తారు. అంటే దాని అర్థం అది ఇక్కడ అదొక కలోక్వియల్, అంటే వ్యవహారిక భాషలో అది ఒక పదం అయిపోయింది. సో అంత తప్పుడు మాటగా ఇతరులకు అనిపించినప్పుడు, మా ప్రాంతంలో అది మామూలు సాధారణ భాషలాగా అనిపించినప్పుడు మాకన్నా బూతులు ఎవడు మాట్లాడతాడు? కానీ మేము ఎందుకు మాట్లాడడంలే? మాట్లాడాల్సింది, మాట్లాడకూడదు. అదే వాళ్ళకు వైసీపీకి మాకు తేడా. మాకు గీసిన గీత అదే మాది నేత. దేర్ వి ఆర్. మేము ఎందుకు అంత సబ్జెక్టుతో మాట్లాడుతున్నామంటే మా అధినేత మాకు గీసిన లైన్ ఏంటంటే, మీకు అధికార ప్రతినిధులుగా ఒక గౌరవము, గుర్తింపు జనసేన పార్టీ ఇస్తున్నప్పుడు ఆ గుర్తింపు, గౌరవం ప్రజల్లో నుంచి తెచ్చుకోవాలి. మీరు కూడా వాళ్ళలాగా మాట్లాడితే వాళ్ళకు మనకు తేడా ఏంటి? మాకు జరిగిన మీటింగ్ లో కూడా అదే దిశానిర్దేశం, అదే కోపం.
మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా లైన్ దాటి మాట్లాడారంటే మీకు కథ చూస్తానని ఈ రోజు కూడా ఆ మాటే అదే మాట. మీకు అంటే ఒక రకంగా అది మీ ముందరి కాళ్ళకి బంధాలు వేసిన ఒక రకమైన అంటే అన్కంఫర్ట్ అనిపించదు? లేదు, రెండు కోణాలు. ఒకటి ఏంటంటే వైసీపీ నిజంగానే సబ్జెక్ట్ దాటి మాట్లాడుతోంది, డైవర్ట్ చేస్తోంది మా డిబేట్లలో. ఎందుకంటే అలాగ తిట్టినప్పుడు నేను కూడా ఎన్నోసార్లు ఆ డైవర్షన్లోకి వెళ్ళిపోయి వాళ్ళను అదే విధమైన అటాక్ చేసినప్పుడు ఆ రోజు సబ్జెక్ట్ అంతా మిస్ అవుతుంది. ఆ రోజు సబ్జెక్ట్ మిస్ అయితే మనం జనంలోకి ఏం వెళ్ళినట్టు, ఇద్దరు కొట్టుకోవడం ఇద్దరు తిట్టుకోవడం చూసినట్టు. ఏం మాకు రావా తిట్లు? మాకన్నా ఎక్కువచ్చా? వాళ్ళకన్నా 10 తిట్టగలం. అసలు తిట్లు మొదలైనదంటే మేము తిట్టినట్టు ఎవరు తిట్టలేరు. ఎవరికి రావు తిట్లు, ఎవరికి రావు బూతులు? బూతులతో కాదు మనం చేసేది. మనం మాట్లాడాల్సింది ప్రజల సమస్యలు. ఇదేమైనా వ్యక్తిగతమైన ఫైటా? వ్యక్తిగతంగా బూతులతో ఏమన్నా డిస్కషనా? లేకపోతే బూతులతో జరిగే ఏమన్నా కొట్లాటనా? లేకపోతే బూతులతో జరిగే పోరాటమా? లేకపోతే బూతుల కోసం జరిగే పదవుల కొట్లాటనా? కాదు కదా. మనకిచ్చిన బాధ్యత ఆ రోజు ఆ సబ్జెక్ట్ సంబంధించి కన్ఫైన్ అయి మాట్లాడాలి. ఇది మీ ఒక్కరికేనా? అంటే సరే వైసీపీ అంటే బూతుల పార్టీ అనుకుందాం, ఆడు బూతు మాట్లాడుతున్నారు వాళ్ళు, మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవాలా, సబ్జెక్ట్ ఏం మాట్లాడాలా, వాడు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకూడదు, సంయమనం పడాలా. ఒక మాట బయటకు వచ్చేస్తే మళ్ళీ మీ అధినేత తిడతారని మీకు భయం ఉంటుంది, ఆ రకంగా వెళ్ళాలి. ఓకే వైసీపీ. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా మహాసేన రాజేష్ అనేవాడు మీ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నవాడు. పవన్ కళ్యాణ్కి ఒక 20 లక్షల మంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక 15 లక్షల మంది లాస్ట్ టైం ఓట్లేశారు. నేను ఒక 20 లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతా, నేను కావాలో ఆయన కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారీ చేశాడు తెలుగుదేశం పార్టీకి. అవసరమైతే నన్ను సస్పెండ్ చేయండి అన్నాడు. పవన్ కళ్యాణ్ ఓడిస్తామన్నాడు. ఇన్ని ప్రగల్భాలు, ఇంత గొప్పలు, ఇన్ని సవాళ్లు వేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టించారే, వాళ్ళకి లేవా? మీకు మాత్రమేనా బంధనాలు? ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? మహాసేన రాజేష్ అనేవాడిని అక్కడ తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టించడం పట్ల అంటే మీరు మాట్లాడిన దాంట్లో అది టీడీపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆయన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టిన విధానం వెనకాల వారి పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్. వాళ్లకు పెట్టుకున్న నియమము మా పార్టీ నియమ నిబంధనలు చాలా తేడా. మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకుంటండి, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ నేనంటుంది కూటమి ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ఓకే, వాళ్ళ మెంబర్షిప్ డ్రైవ్లు జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక సభ జరుగుతుంది, ఆ నిర్వహణ ఏర్పాట్లు మహాసేన రాజేష్ తెచ్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వైసీపీ మీద, ప్రభుత్వం మీద బురద చల్లుతున్నాడని ఒక ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి మహాసేన రాజేష్ అనే వ్యక్తి తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో, కేంద్ర కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ నిర్వహిస్తే కూటమి ధర్మాన్ని బ్రేక్ చేసినట్ట కాదా? అది మేము అధిష్టానానికి తెలియజేస్తాం. మీరు చెప్పిన విషయము మా నోటీస్కి కూడా మొన్ననే వచ్చింది. రెండో విషయం ఏంటంటే మా పార్టీలో మా అధినేత కింద మేము పనిచేసినప్పుడు మా పార్టీలో ఏదైతే తప్పులు ఏదైతే ఉన్నాయో జరుగుతాయో వాటికి సంబంధించిన విషయాలు ప్రతిదీ ఆయన చర్యలు అనేది అబ్సల్యూట్లీ తీసుకుంటారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి విషయంలో మీరు అన్నట్టు ఎదుట కూటమి పార్టీలో ఉన్న పార్టీలు ఒకవేళ అదే దాన్ని వైలేట్ చేస్తే, ఒకవేళ అలాంటి ఆలోచనలు జరిగితే తప్పకుండా దాని మీద కూడా మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఇందులో సహేతుకమైన అనిపిస్తే మీ అధినేత గారికి ఓర్పు సహనం ఉండొచ్చండి, మీకు ఓర్పు సహనం ఉండొచ్చు. కానీ మీ అధినేతను ప్రేమించిన కొన్ని కోట్లాది హృదయాలను గాయపరచడం కదా అది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆడబెడితే గాయపరచడమే కదా. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏమో ఒక్క మాట మీరు తెలుగుదేశం పార్టీ గురించో ప్రభుత్వం గురించో మీరు డైవర్ట్ అయి మాట్లాడితే చర్యలు తప్పు అని బాహాటంగా చెప్తున్నారు. అలాంటి మాటలు వాళ్ళు ఇప్పుడు మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ చేతల్లో చూపిస్తున్నారు కదా. అది మిమ్మల్ని, మీకు సహనం ఉంది, ఓర్పు ఉంది వివేక్ గారు, మీకు బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, ఆయన సహృద్భావం, అజాత శత్రువు. కానీ ఆయన్ని అభిమానించే కోట్లాది గుండెలు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఎంత హర్ట్ అవుతారు. వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది కదా. అదే చెప్తున్నాను. ఎవరైతే ఈ యొక్క ఆలోచన విధానం మీరు అన్నట్టు ఆయన టీడీపీ స్పోక్స్ పర్సన్గా ఉండి పార్టీని ఓడగొడతానంటూ ఎన్నికల ముందు చెప్పిన మాటలు జన సైనికుల్లో అలాగే మా పార్టీ ఆలోచనల్లో చాలామంది మీద అది ప్రభావం చూపింది.
డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అలాగే మేము కూడా ఒక దశలో చాలా ఓపెన్గానే అది చాలా పెద్ద ఎత్తున ఖండించాం. ఇది తప్పుడు, ఇది సంకేతము, ఇలా వెళ్ళకూడదు. అయితే అంతిమంగా ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు? ఆయన మాటను చిల్లిగా కూడా లెక్క చేయలేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ల వరకు తీసుకొచ్చారో ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన ఆల్రెడీ మా నోటీసులో ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద అలాగే మా అధినేత మీద వ్యక్తిగతంగా అండ్ పరుష పదజాలంతో తనకి ఏదో మేము అన్యాయం చేసినట్టు మాట్లాడిన, ఎన్నికలకు ముందు మాట్లాడిన విషయాలు మేమేమీ చేయలేదు. ఆయనే ఎన్నోసార్లు తన వీడియోస్లోనే చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటి, నేను ఎంత, ఆయన అసలు మాట్లాడడం ఏంటి, అంత గౌరవంగా మాట్లాడిన వ్యక్తి మేమేమన్నా చెడగొట్టాము ఆయన సీటు? లేదు కదా. అది కూటమిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆయనకు చెడు చేసింది వైసీపీ వాళ్ళు, మేం కాదు. ఆయన పాత వీడియోస్ని డిగ్ చేసి వైసీపీ వాళ్ళు ఆయనకు చెడు చేస్తే అది తిరిగి రివర్ట్ మా మీద నెపం వేస్తే మాకెలాగ అది ఆపాదిస్తారు? సో ఆయన ఒకవేళ అలాంటి ఆలోచనలతో ఇప్పటికీ ఉంటే మాత్రం డెఫినెట్గా మా అధినేతకు జన సైనికుల మనస్తత్వాన్ని మేము ఒకవేళ వాళ్ళ పడుతున్న ఆవేదనని ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ ఒక ధృతరాష్ట్ర కౌగిలి అని బీజేపీ గతంలో ఆరోపణ చేసింది. 1995లో 96లో వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం వల్ల మా క్యాడర్ మొత్తం డీగ్రేడ్ అయిపోయింది, కుచించుకుపోయింది, నిర్వీర్యం అయిపోయింది, ఇదొక ధృతరాష్ట్ర కౌగిలి అని వాళ్ళు ఆరోపణ చేశారు గతంలో. నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకున్న చిన్న పార్టీ ఏదైనా కానీ పెద్ద పార్టీ తిమింగలంలా మింగేసే ఒక ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఆ అడ్డుగోడల్ని దాటి మీ పార్టీని మీరు ఎట్లా బలోపేతం చేసుకోగలుగుతారు? 10 ఏళ్ల పాటు ఇదే పొత్తు ఉంటుందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సహృద్భావం, సదుద్దేశంతో ఆయన చెప్తుండొచ్చు. 2029లో కూడా 21 సీట్లకే పోటీ చేసే అంత బలహీనంగానే ఉంటారు. బలహీనంగా అంటే నా ఉద్దేశం బలహీనం కాబట్టి మీరు ఇంకా 21కే మీరు పరిమితం అని చెప్పారు. తెలుగుదేశంలోకి ఆయన సరే అన్నారు, నా బలం ఏంటని నిరూపించుకుంటా అన్నారు, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మరి 29కి నిజంగా ఆయన వల్ల ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కదా, డెఫినెట్గా ఆయన పెరగాల. ఆ రకంగా పెరగాలంటే పార్టీ బలోపేతం కావాలి. ఇక్కడ మనం అంతర్లీనంగా మర్చిపోతున్న విషయం ఏంటంటే ఆయన ప్రతి విషయంలో ఈ ఎన్నికల్లో స్ట్రాటజికల్ మూవ్ చేశారు. పార్టీని నిర్మించుకోవాలి, స్ట్రైక్ రేటు సాధించాలి, ముఖ్యంగా ప్రజలకి ఒక మంచి ప్రభుత్వం, లాఫుల్ ప్రభుత్వం అందించాలనేది ఒక కృత నిశ్చయం పెట్టుకున్నారు మొదటి నుంచి. సో ఒక డెమోక్రటిక్ పద్ధతుల్లో ఉన్న ఎనిమి, అన్డెమోక్రటిక్ ఎనిమి అనే 2 కోణాలు తీసుకుంటే ఈజ్ అన్డెమోక్రటిక్ ఎనిమి వైసీపీ అనేది. సో ఆ అన్డెమోక్రటిక్ ఎనిమిని మనం పక్కకు తప్పించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన మా పార్టీ బలాన్ని సమీకరించుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ 2029 ఎన్నికలకు కూడా ఆయన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారు. అవి ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో జరుగుతాయి. మీరన్న ధృతరాష్ట్ర కౌగిలికి ఉదాహరణ చెప్తున్నాను. ధృతరాష్ట్ర కౌగిలి ఎప్పుడు? చంద్రబాబు గారు అంటే టీడీపీ పార్టీ సింగల్గా చాలా బలంగా వైసీపీకి ముందు ఉన్నప్పుడు, వైసీపీ వచ్చిన తర్వాత అన్ని మూలాలను వాళ్ళు స్తంభింపచేసి క్యాడర్ని దాదాపు 400 మందిని లిటరల్గా చంపేసి ఓట్లని చేసినప్పుడు వారికి కూడా అర్థమైంది ఏంటంటే మనము ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో మనతో పాటు మరొక బలమైన వ్యక్తుల్ని, ప్రజా పోరాటాలకు సంబంధించిన వ్యక్తులని తోడుగా పెట్టుకోవడం వల్ల మన బలం కూడా ప్రజల్లో మరింతగా పెరుగుతుంది. మనం కూడా వారి యొక్క లీడర్షిప్, మా అధినేతకున్న భావజాలం, ఈరోజు టీడీపీలో మాట్లాడే ప్రతి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఖచ్చితంగా జనసేన అధినేత ఆలోచనలు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి, మేము కూడా అలాగే పని చేస్తాం. అది రావాల్సిన మార్పు. ఈ నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు ఏమన్నారు? తప్పు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వదలను. మనకు ప్రజలు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారంటే వైసీపీలా చెయ్యమని ఇచ్చారు, అది నేను నిలబెట్టుకుంటాను అని ఆయన అంటే మా అధినేత ఆయన కన్నా ముందే అన్నాడు ఎలక్షన్ రిజల్ట్ రోజే. ఎందుకన్నారు? ఇది చేంజ్. ప్రజలు ఇచ్చిన బాధ్యతని మనం సక్రమంగా నిరూపణ చేసుకోవాలి. దీంట్లో ధృతరాష్ట్ర కౌగిలీలు కాదు, అర్జునుడి కౌగిలీలు కాదు, కర్ణుడి కౌగిలీలు ఏమీ లేవు. అంత సాఫీగా 100% అక్కడ ఇక్కడ కేంద్రంలో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు బేషుగ్గా జరుగుతుంది. ఈ రోజు 15,000 కోట్లు. అదే చెప్పబోతున్నా.
ఈ అమరావతికి 15,000 కోట్లు కావచ్చు. గతంలో 5 ఏళ్లుగా చూస్తే బడ్జెట్లో మనకి ఇచ్చిన కేటాయింపులు ఏంటి, కానీ ఇవాళ అమరావతికి కేటాయింపులు ఇంకా అవసరమైతే ఇస్తామని చెప్పడం, పోలవరం మేమే చేస్తామని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంపాక్ట్ అని అనుకోవచ్చా? డెఫినెట్ గా ఈ న్యాయాలు ఎవరైతే మాట్లాడారో ఈ 5 ఏళ్ల పాటు ఒక్కొక్క న్యాయాలను తీసుకొచ్చి ప్యాకేజీ స్టార్లు కాదు, ప్యాకేజీ స్టార్ కాదురా, ప్రొటెక్టెడ్ పొలిటీషియన్ ఈజ్ ఎ ప్రొటెక్టర్, స్టేట్ ప్రొటెక్టర్ ఆయన ఈరోజు ప్రొటెక్టెడ్ పొలిటీషియన్ అంటాను నేను. సో ప్యాకేజీ కాదు, 15,000 కోట్లు కూటమిలో తీసుకొచ్చి మా రాష్ట్రానికి ఇది కావాలి, ఇది ఈ 5 ఏళ్ల పాటు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు కదా వీళ్ళు నీలి పార్టీ వాళ్ళు. ఏం మద్దతు ఇచ్చి ఏం సాధించినారు? ప్లకార్డు పట్టుకున్నానని చెప్తున్నాడు ఆయన రాజ్యసభ ఎంపీ. నేను ప్లకార్డు పట్టుకున్నాను. ప్లకార్డు కోసమా? మరి దేశంలో నాలుగో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ కదా మీది, పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకోవడానికి పోయిండేది మీరు? సకల సౌఖ్యాలు అనుభవించి 4 లక్షల జీతాలు తీసుకుంటూ 2 లక్షల అదనపు సౌకర్యాలు పొందడానికే మీకు ప్రజల కష్టార్జితం ఇచ్చిండేది. 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో శాంక్షన్ చేసి రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడిన నెలలోపల్ని ఇస్తున్నారంటే ఎవరిని నమ్మకం చూసి ఇస్తున్నారు? ఎందుకు గత ప్రభుత్వంలో తెచ్చుకోలేకపోయారు, ఇవ్వలేకపోయారు? మీరు దొంగలు కాబట్టి, మీరు దోపిడీలు చేసే రకాలు కాబట్టి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి జగన్ అనే వ్యక్తి తన బొమ్మలను చిత్రీకరించుకున్నాడు రాళ్ల మీద. దానికైన ఖర్చు 640 కోట్ల రూపాయలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఒక వ్యక్తి, ఆయన ఒక రాజా, ప్రజాస్వామ్యంలో ఉన్నాడు అనుకున్నాడా? శాశ్వతంగా ఉండాలనుకున్నాడా? ఒక రాజభవనం కట్టుకుంటే అందులో ఒక కమోడ్ 40 లక్షల రూపాయలు. నువ్వు ముడ్డి పెట్టి కూర్చోడానికి 40 లక్షలా? 40 లక్షలు జనం సొమ్ములు. ఎవరైనా కోరుకున్నారా ఏ ముఖ్యమంత్రి అన్నా కావాలని? నాకు ఒకవేళ ఆయన దిగిపోయిన తర్వాత అయినా ఏ ముఖ్యమంత్రి అయినా 40 లక్షలతో కమోడ్ మీద కూర్చోవాలనుకుంటాడా? అంటే పరిపాలన ఏ విధంగా అయినా చేయొచ్చు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో కేంద్రం ఇచ్చిన 14-15 సంఘం ఆర్థిక సంఘం నిధులు 9,909 కోట్లు అయితే ఇప్పటికీ 998 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయని డబ్బులు ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. మా పంచాయతీరాజ్ మా అధినేత ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి, మన కళ్యాణ్ గారికి ఈరోజు బడ్జెట్ లో లెక్కలు చెప్తుంటే తెలుస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన శాఖకు సంబంధించి 999 కోట్లు ఇంకా విడుదల కానీ లేదు. అంటే చేత కాని ప్రభుత్వము. 9,000 కోట్ల పంచాయతీ డబ్బులు కరెంటు బిల్లులు కట్టడానికి లేవు. ఎక్కడికి పోయినాయి డబ్బులన్నీ? మీ అమ్మ, మీ తాత, మీ నాయన వాళ్ళ లెక్క సొమ్ము అదేమన్నా? జనం కష్టంతో సంపాదించిన డబ్బులు, పన్ను రూపంలో కట్టిన డబ్బులు. అందుకే మా అధినేత ధర్మకర్తగా ఉండాలన్నారు. మన సొంత డబ్బు కాదది, ధర్మకర్తలం మనం వాళ్ళ డబ్బులను జాగ్రత్తగా పైసాకు కూడా బడ్జెట్ లో పైసాకు కూడా బాధ్యతగా పనిచేసి వాళ్ళకి అప్పచెప్పాలి. దానికే మీకు 2.5 లక్షల జీతము, హంగు ఆర్భాటాలు, మీకు ఇచ్చిన ఆఫీసులు అన్ని క్యాంప్ ఆఫీసులు. ఓకే సార్, ఫైనల్ గా క్లుప్తంగా పవన్ కళ్యాణ్ గారితో మీరు రిపోర్టర్ గా ఆయన చూశారు, ఇవాళ అధికార ప్రతినిధిగా ఆయన చూస్తున్నారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఆయన దూరంగా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, మనకి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇంకోలా ఉంటుంది. ఏంటి ఆ వ్యత్యాసం మీరు చూసింది? దాదాపు ఈ 7 ఏళ్లలో అతి దగ్గరగా అంటే ఆయన ఎంత క్లోజ్గా అంటే కొన్ని 100 సార్లు కలుసుకున్నప్పటికీ కూడా, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఒక నార్మల్ పర్సన్ గానే ఆయన మనల్ని ట్రీట్ చేస్తారు. మనకు చాలా హైలో ఉంటారు ఆయన. మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడు గ్రౌండ్ లో నుంచే నేను నేల మీదనే ఉన్నాను, డోంట్ వరీ అన్నట్టు మనతో మాట్లాడతారు. నాకు ఆ కంఫర్టబిలిటీ ఇస్తారు. మీరు అనుకున్నట్టు కాదు, నేల మీద కూర్చుంటాను, రోడ్డు మీద కూర్చుంటాను, కాలువ పక్కన కూర్చుంటాను, బస్సులో కూర్చుంటా, రైల్లో కూర్చుంటా. సో ఆ కంఫర్ట్నెస్ ఇచ్చినప్పుడు మనకు ఆయన నాయకత్వంలో ఎంత దూరమైనా ప్రయాణం చెయ్యాలి అనే ఆలోచన కూడా మనకు కలుగుతుంది. సో సొసైటీ కోసము మనకు రాజకీయ పార్టీ ఎంచుకున్నప్పుడు, మీరు ఇందాక అన్నారు, నేను అందులో ఆగిపోయాను, మీరు అలాగే స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు కదా నెలకు 1 లక్ష రూపాయలు పెట్టుకుంటూ అని. ఆ మాట ఆయనతో కూడా అన్నారు. ఆయన కూడా అన్నారు, నేను అందరి ప్రజలకి ప్రజల బడ్జెట్ ప్రజలకు పంచడానికి వచ్చాను. నేను ఒక ఎన్ఆర్ఐ అదంటే ఎన్జిఓ పెట్టుకోవచ్చు, కానీ అది నా వ్యక్తిగతం, కొందరికే చేయగలను. కానీ వేరేజ్ బడ్జెట్ ప్రజల డబ్బు ప్రజలకు బాధ్యతగా పంచితే, పైసా టు పైసా లెక్క తీసి పంచితే, అది నా మోటో, అందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను అనే ఒక ఆలోచన ఆయన ఇచ్చినప్పుడు నేను కూడా ఆలోచనతోనే ఉన్నాను. మనం మీడియా పరంగా లేకపోతే ఒక ఎన్జిఓ పరంగా కొందరికే చేయగలం. ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు
ఎంతో మందికి చేయగలము, అదొక బాధ్యతతో చేయగలం. అది మా ఇంటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ గారు. థ్యాంక్ యూ. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి పార్టీలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక మంచి నాయకుడి నేతృత్వంలో మీరు ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే.